తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సో పట్టాభిషేకం అయితే పూర్తయిపోయింది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలందరూ కూడాను కూటమిని కోరుకున్నారు. సో డెఫినెట్లీ కూటమి అధికారంలోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం ప్రమాణ స్వీకారం అయిపోయింది. ప్రస్తుతానికి ఈ 25 మంది ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తున్నారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని పక్కన పెడితే మిగతా 23 మందికి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు అనేది కూడా ఇక్కడ కొంతమేర ఉత్కంఠభరితంగా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రానికి జేడీ ఏదైతే జీవో తీసుకొస్తుందో డెఫినెట్లీ ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తున్నారు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమైన పదవి ఏదంటే అది ఆర్థిక శాఖ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా 11.5 లక్షల కోట్లు అప్పు ఉంది కాబట్టి సో డెఫినెట్లీ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రాష్ట్రానికి ఇన్కమ్ రెవెన్యూ ఎట్లా వస్తుందని చెప్పేసి అది కూడాను ఒక ప్రశ్నగా నిలబడింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కీలక శాఖలు రెండు, ఒకటి రెవెన్యూ, మరొకటి ఆర్థిక శాఖ. ఆర్థిక శాఖ ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు అనే దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 3 పేర్లు చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. ఒకటి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, 2 పయ్యావుల కేశవ్, ఉరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ చాలా సీనియర్ నేత. ఆయన గతంలో పిఎస్సిగా పనిచేశారు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. సో ఖచ్చితంగా ఆయనకి కొంతమేర అప్పుడు ఆర్థిక అంశాల పట్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పట్ల ఆయనకి కొంతమేర అవగాహన ఉంది, మంచి పట్టు సాధించారు కాబట్టి సో డెఫినెట్లీ కొంతమేర పయ్యావుల కేశవ్ కొంతమేర యువకుడు కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి, అంటే ఏజ్ రీత్యా ఆనం రామనారాయణతో పోల్చుకుంటే కొంతమేర ఆయన చిన్న వ్యక్తి కాబట్టి సో యాక్టివ్గా పనిచేయగలడు, ఆర్థికపరమైన అంశాలలో కొంతమేర బలోపేతమయ్యాడు. సో డెఫినెట్లీ రాష్ట్రాన్ని బలోపేతం చేయగలుగుతాడు ఆర్థికంగా అని చెప్పేసి పయ్యావుల కేశవ్ పేరు వినిపిస్తుంది. మరొక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసుకున్నా మనం, అలాగే రోసయ్య గానుండి, వైఎస్ఆర్ గానుండి, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ హయాంలో ఆయన మంత్రిగా పనిచేసిన అవగాహన ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఆర్థికపరమైన అంశాలన్నింటిలో కూడాను ఆయన కొంతమేర సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ అనుభవం ముఖ్యం. అంటే ఒక శాఖను నడిపించాలి అంటే వ్యక్తి కావాలి, ఆ నేత కావాలి కాబట్టి ఆనం పేరు కూడా వినిపిస్తుంది. కానీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే పయ్యావుల కేశవ్ కొంతమేర యువకుడు కాబట్టి డెఫినెట్లీ ఆనంతో పోల్చుకుంటే యాక్టివ్గా వర్క్ చేయగలడు కాబట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయగలుగుతాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొంతమేర టఫ్ ఫైట్ ఉన్నా సరే మరొక వ్యక్తి, మూడో వ్యక్తి కూడాను ఈ లిస్టులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కూడాను గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు కాబట్టి సో డెఫినెట్లీ ఆయనకు కూడా ఒక అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంతమేర జరుగుతున్న చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క చర్చ ముఖ్యంగా జరుగుతోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైసీపీ గవర్నమెంట్లో దాదాపుగా 11.5 లక్షల కోట్లు అప్పు ఉంది. సో డెఫినెట్లీ ఈ అప్పును మాఫీ చేయాలి, అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే డెఫినెట్లీ ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతున్నారో వాళ్ళు అక్కడ కీలకం కాబోతున్నారు. ప్రస్తుతం కూటమి హామీల దృష్టిలో పెట్టుకుని, అంటే కూటమి దాదాపుగా 1,57,000 కోట్లు, అంటే ప్రతి సంవత్సరం కూడాను ఉచిత హామీలు ఏదైతే ఇచ్చారో వీళ్ళు సూపర్ 6 కానివ్వండి, లేదంటే వీళ్ళ మేనిఫెస్టో కానివ్వండి, దీనికి సంబంధించి దాదాపుగా 1,57,000 కోట్ల పై చిలుకు ప్రతి సంవత్సరం కూడాను బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కేవలం ఈ యొక్క వీళ్ళ హామీలు మేనిఫెస్టోని ఇవ్వడానికి మాత్రమే. ఇవి కాకుండా దాదాపుగా 11.5 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది కాబట్టి సో డెఫినెట్లీ ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడపగలిగే వ్యక్తి, అట్ ద సేమ్ టైం రెవెన్యూ పరంగా ఏ విధంగా రెవెన్యూ వస్తుంది, రాష్ట్రానికి ఏ విధంగా మనీ వస్తుంది అని చెప్పేసి కూడాను ఆలోచించగలిగే వ్యక్తి కూడా కావాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురులో ఎవరికి వస్తుందని చెప్పేసి కూడా చాలా కీలకమైన చర్చ అయితే జరుగుతాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి. సో డెఫినెట్లీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన కొంతమేర అటువైపు మొగ్గు చూపుతారు. అట్ ద సేమ్ టైం కొంతమేర యువకుడు పని చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి సీనియర్ నేత, పార్టీలో కూడాను పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి కాబట్టి సో డెఫినెట్లీ ఉరవకొండ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్కి కొంతమేర ఇక్కడ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు కూడా అతని వైపే మొగ్గు చూపుతారని ఒక చర్చ జరుగుతుంది. మరొక చర్చ ఏంటంటే రాష్ట్రానికి ఇన్కమ్ కావాలి, డెఫినెట్లీ ఇన్కమ్ కావాలంటే సో రెవెన్యూ శాఖ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆనంకి గత అనుభవాల దృష్ట్యా ఆనంని రెవెన్యూ శాఖకు అప్పగిస్తే కనుక చాలా క్లియర్గా బాగుంటుందని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం నారాయణ కూడా గతంలో మంత్రిగా పనిచేశాడు కాబట్టి ఆయన విద్యా సంస్థల అధినేత, కొంతమేర అక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆయన కూడా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తే కాబట్టి సో డెఫినెట్లీ నారాయణ కూడాను ఈ యొక్క పదవి వరిస్తుందని చెప్పేసి అదొక క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు పయ్యావుల కేశవ్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరొక కీలకమైన శాఖ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కేటాయించారు.
హోంశాఖ పవన్ కళ్యాణ్కి వస్తుంది, సో డెఫినెట్లీ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో హోంశాఖ పక్కన పెట్టినా సరే కీలకంగా ఉన్న మరొక 2 శాఖలు, ఒకటి రెవెన్యూ, మరొకటి ఆర్థిక శాఖ కాబట్టి రెవెన్యూకి సంబంధించి ఆనం పేరు గట్టిగా వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్థిక శాఖకు సంబంధించి పయ్యావుల కేశవ పేరు వినిపిస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ ఇక మొత్తం శాఖలన్నింటిలో కూడాను ఆర్థిక శాఖ, అట్ ద సేమ్ టైం రెవెన్యూ శాఖ, ఇన్కమ్ అనేది ఇంపార్టెంటే, కొద్దిమేర ఆర్థిక శాఖ అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి వీళ్ళిద్దరికీ కూడాను డివైడ్ చేసి చూస్తే కనుక ఆనం సీనియారిటీని బట్టి అంటే అటుపక్క వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం కానివ్వండి, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి హయాం కానివ్వండి, రోషయ్య కానివ్వండి, ఎన్టీఆర్ హయాంలో కూడాను మంత్రిగా చేశారు. అట్ ద సేమ్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆనం కొంతమేర అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి సో డెఫినెట్లీ ఆయనకు కూడా ఆర్థిక శాఖ ఇచ్చినా సరే సమర్థవంతంగా నడపగలుగుతాడు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ వయసు దృష్ట్యా, ఏజ్ దృష్ట్యా ఖచ్చితంగా ఆర్థిక శాఖ మంత్రి పదవిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆనం ఉన్న ఏజ్లో ఆయన హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు కూడాను పయ్యావుల కేశవ వైపే మొగ్గు చూపే ఆవశ్యకత అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిజంగానే ఈ యొక్క ఆర్థిక శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఈ ముగ్గురులో ఎవరికిస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది, నిజంగానే 11.5 లక్షల కోట్లు అప్పులో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఎవరు ఈ యొక్క ఆర్థిక శాఖను రెవెన్యూ శాఖను సమర్థవంతంగా నడపగలరు అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.